బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి హైకోర్టులో విచారణ సందర్భంగా రిజర్వేషన్ కి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. రిజర్వేషన్లను 42% పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని ప్రభుత్వం తరపున అడ్వకేట్ తెలపడం జరిగింది. ఇక షెడ్యూల్ విడుదల అయిందని బెంచ్కి తెలిపారు లాయర్లు. అయితే సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు లాయర్లు. అదేవిధంగా 6 పిటిషన్లను ఒకేసారి వింటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ తెలిపింది. అయితే మొత్తం మీద మధ్యాహ్నం 12:30 వాదనలు వింటామన్నది హైకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 2 మంత్రుల మధ్య నెలకొన్న వివాదానికి తెరదించడానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాసేపట్లో మహేష్ గౌడ్ ఇంటికి రానున్నారు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మహేష్ గౌడ్ కు సూచించినట్లు తెలుస్తోంది. పొన్నం క్షమాపణ చెప్పాల్సిందేనని అడ్లూరి పట్టుబడుతుండగా తాను అడ్లూరిని అనలేదని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సమన్వయంతో పని చేయాలని మంత్రులిద్దరికీ పిసిసి చీఫ్ సూచించనున్నారు. తెలంగాణలో 2 మంత్రుల మధ్య నెలకొన్న వివాదానికి తెరదించడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కాసేపట్లో మహేష్ గౌడ్ ఇంటికి రాబోతున్నారు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మహేష్ గౌడ్ కు సూచించినట్లు తెలుస్తోంది. పొన్నం క్షమాపణ చెప్పాల్సిందేనని అడ్లూరి పట్టుబడుతుండగా తాను అడ్లూరిని అనలేదని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సమన్వయంతో పని చేయాలని మంత్రులిద్దరికీ పిసిసి చీఫ్ సూచించనున్నారు.